కేసీఆర్ గారి దగ్గర మేము కూడా రాజకీయ అరంగేట్రం చేసినాం. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాం. వారు ఏదైనా విషయం మీద ఆలోచన చేస్తే అందరినీ పిలుచుకొని వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. ఒక ఇష్యూ మీద పట్టుకుంటే దాన్ని ఎండ్ దాకా తీసుకొని పోతాడు. సమస్య మీద మాట్లాడతాం. అవన్నీ మేము ఆయన దగ్గర నేర్చుకున్నాం. మరి కేసీఆర్ దగ్గర ఏం నేర్చుకుండో, కేసీఆర్ మాకు ఎవ్వరికి తెలియదు కేటీఆర్కి ఏం నేర్పిండో అని చెప్పి మేము అనుకుంటే, ఈ బూతులు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా వయసు తారతమ్యం లేకుండా తిట్టడం, ఇది పక్కగా కేటీఆర్కు నేర్పిండు. కేటీఆర్ గారు మీకు ఒక చిన్న సూచన చేస్తా ఉన్నా. తిడితే సీఎం గారు, ప్రజల కోసం కొట్లాడితే సీఎం అవుతారు. నిన్న మొన్న వచ్చిన విజయ్ని చూసి నేర్చుకోవాలి మీరు. తమిళనాడులో విజయ్ ఏ రోజు కూడా స్టాలిన్ను అగౌరవపూర్వకంగా దుర్భాషలాడలే. స్టాలిన్ సార్, స్టాలిన్ అంకుల్ అని చెప్పి వ్యంగ్యంతో కూడిన సంబోధనతోటి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. కానీ నీలాగా బండబూతులు తిట్టి నీ ఉక్రోషాన్ని బయటికి వెళ్ళగక్కే పని చేయలేదు కాబట్టే ఈరోజు నీ స్థానం అక్కడ ఉంది. విజయ్ స్థానం ఈరోజు సీఎం కుర్చీలో ఉంది. ఆయనకు సీఎం కాబోతా ఉన్నాడు. ఇప్పటికైనా మారు. ఇంకో విషయం గమనించాలి కేటీఆర్ గారు. జన్జీ యుగం వచ్చేసింది. ఇప్పుడు యూత్ వచ్చిండ్రు. 40% దాకా 18 నుంచి 39 వయసు మధ్యలో ఉన్న వాళ్ళే ఈరోజు ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వాళ్ళే కొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నీకో లిస్టు చెప్తా, చదువుకో. ఇండియన్ నేషనల్ లోక్దల్ కాలగర్భంలో కలిసిపోయిన ప్రాంతీయ పార్టీ. నీలాగే అరాచకవాదులు దాంట్లో ఉండే. తండ్రి, కొడుకు, తాత, మనవడు చిట్ల పురాణంతో రాజకీయం నడిపిండు. కాలగర్భంలో కలిసిపోయింది. రాష్ట్రీయ లోక్దల్ కూడా ఉత్తరప్రదేశ్ శాసించేది. వారసత్వ రాజకీయంతో 4-5 సీట్లకు పరిమితమైంది. జనతాదళ్ యూ కూడా త్వరలోనే కన్మరుగు కాబోతా ఉంది. నితీష్ కుమార్ పక్కకు జరిగినాక అది కూడా కన్మరుగు అవుతుంది. డిఎంకే దాదాపుగా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన డిఎంకే వారసత్వ రాజకీయం చేస్తున్నది కాబట్టి ఒక కొత్త వ్యక్తిని ప్రజలు ఆశీర్వదించిండ్రు. డిఎంకేను, స్టాలిన్ పక్కన పెట్టిండ్రు. అలాగే శిరోమణి అకాలీదళ్, అక్కడ కూడా వారసత్వ రాజకీయం నడుస్తుంది కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టిండ్రు. 25 సంవత్సరాలు పైబడిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా సిద్ధాంతం పైన మనుగడ సాగించింది తప్ప వారసత్వ రాజకీయంతో మనుగడ సాధించలేదు. ఇది గుర్తుపెట్టుకో కేటీఆర్. మళ్ళీ మీరు 100 సార్లు ముక్కు నేలకు రాసిన తెలంగాణ ప్రజలు తిరస్కరించిన మీ వారసత్వ రాజకీయాలను మళ్ళీ ఆమోదించరు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురారు. మీకు మీ కుటుంబ సభ్యుల కొట్లాట వాటిని దృష్టి మళ్లించడానికి మీరు ఇవన్నీ కూడా సినిమా డైలాగులు వల్లవేస్తూ ఉన్నారు. మీరు సమస్య మీద మాట్లాడదామంటే మీకు చేత కాదు. రైతు ప్రభుత్వం ఏంది అని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. 28 నెలల్లో 1,52,656 కోట్ల రూపాయలు మేము రైతుల కోసం ఖర్చు చేసినాం. కేవలం 2.5 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి. Subscribe us and press the bell icon for more interesting updates.